Okay. In the last two videos, we learned about cursor approach and recursion technique. ఈ వీడియోలో మర్జ్ సార్ట్ ఆల్గరిథం ఇంటర్నల్ ఎలా వర్క్ అవుతుంది ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ మర్జ్ సార్ట్ లాజిక్ ఉంది ఈ కోడ్. సో నేను లాస్ట్లో డిస్ప్లే చేస్తా హోల్ కోడ్. సో ఇక్కడ మర్జ్ సార్ట్ మెథడ్కి ఈ అరే పంపిస్తున్నాం అనుకుందాం. సో మర్జ్ సార్ట్ మెథడ్కి ఈ అరే వచ్చింది. ఈ అరే. సో ఇప్పుడు ఇది వచ్చినప్పుడు లెంత్ లెంత్ ఎంత? ఈ లెంత్ అరే 5. సో ఫస్ట్ 5 ఈక్వల్స్ 1 ఫాల్స్. సో ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళదు రిటర్న్. రైట్. దాని తర్వాత మిడ్ క్యాలిక్యులేట్ చేయాలి. అంటే మిడ్ వాల్యూ 5/2. టూ టూస్ మిడ్ వాల్యూ 2 అంటే దాని అర్థం 2 వరకు లెఫ్ట్ అరేలో స్టోర్ అవుతాయి. 2 తర్వాత వచ్చే ఎలిమెంట్స్ అన్ని రైట్లో స్టోర్ అవుతాయి. 2 వరకు అంటే 13. సారీ, ఇది ఇండెక్స్ 0 1 2. 2 వరకు ఒక దాంట్లో స్టోర్ అవుతాయి అంటే లెఫ్ట్ అరేలో 13 5. తర్వాతకి రైట్ అరేలో స్టోర్ అవుతాయి 8 6 2. ఇలా స్టోర్ అయిన తర్వాత ఇది మళ్ళీ మర్జ్ సార్ట్కి వెళ్తుంది కాబట్టి సో నేను మళ్ళీ అక్కడ రాస్తాను మర్జ్ సార్ట్ మళ్ళీ అరే. ఇక్కడ మర్జింగ్కి సార్ట్ అయిన అరే వచ్చి ఇక్కడ ఇక్కడ పంపిస్తాం. ఫస్ట్ ఇది సార్ట్ అవ్వాలి అంటే కంట్రోల్ ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది. సో మళ్ళీ లెంత్ ఎంత? 2. మిడ్ వాల్యూ వచ్చేసి 2/2 అంటే 1. సో 1 వరకు ఇక్కడ 13 5 ఉంది. 1 అంటే ఇది. సో 13 వచ్చేసి లెఫ్ట్ అరేలో స్టోర్ అవుతుంది. రైట్ అరేలో 5 స్టోర్ అవుతుంది. సో మర్జ్ మర్జ్ లాజిక్ వెయిటింగ్ అనమాట సార్టెడ్ ఎలిమెంట్స్కి. సో ఇప్పుడు మళ్ళీ సేమ్ మర్జ్ సార్ట్ మెథడ్ కాల్ అవుతుంది. ఏ అరే వచ్చేసి 13. సో ఇక్కడ లెంత్ 1. 1 ఉంటే యాక్చువల్గా మనం కోడ్ రాసుకున్నాం రిటర్న్ అని. సో రిటర్న్ అనగానే కంట్రోల్ ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళిపోతుంది. సో కంట్రోల్ ఇక్కడికి వచ్చేసింది. ఇప్పుడు కంట్రోల్ దీని మీద వర్క్ చేస్తుంది. సో ఇక్కడ మర్జ్ సార్ట్ మళ్ళీ మర్జ్ సార్ట్ మెథడ్ కాల్ అవుతుంది. ఏ ఏలో వచ్చేసి 5 ఉంది. ఇక్కడ లెంత్ ఎంత? 1. సో 1 ఈక్వల్స్ టు 1 రిటర్న్. సో రిటర్న్ అనే కంట్రోల్ మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తుంది. ఇప్పుడు రెండు ఇవి సార్టెడ్ అరేస్ అనమాట. 13 5. ఇక్కడ హోల్ అరే వస్తుంది అంటే ఏ అరే వస్తుంది. ఏ అరే అంటే ఇదే మనకు తెలుసు. ఈ మర్జ్ మెథడ్ మనం ఆల్రెడీ రాసుకున్నాం. 13 5 మర్జ్ అయ్యి ఎలా వస్తుంది? 5 13 వస్తుంది. అంటే ఈ హోల్ ఆల్గరిథం ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఇక్కడ ఫ్రెష్ అరే ఏమొస్తుంది? 5 13 సార్ట్ అయ్యి వస్తుంది ఇక్కడికి. సో అలాగే ఇప్పుడు ఇది కూడా ఇది కూడా రావాలి. సో మళ్ళీ మర్జ్ సార్ట్ కాల్ అవుతుంది అనుకుందాం. ఏఆర్ఏ ఏఆర్ఏ వచ్చేసి 8 6 2. సో లెంత్ ఎంత? లెంత్ 3 ఈక్వల్స్ 1 ఫాల్స్ అంటే రిటర్న్ వెళ్ళదు. మిడ్ వచ్చేసి 3/2 అంటే 1 అంటే అప్ టు 1 ఒకటి. తర్వాత మిగిలిన లెఫ్ట్ రైట్ ఎర్రర్ 8 ఇందులో స్టోర్ అవుతుంది. రైట్ సైడ్లో 6 2. సో ఇప్పుడు ఈ అరే మీద కాల్ అవుతుంది మర్జ్ సార్ట్ ఏ అరే. ఈ అరేలో 8 మాత్రమే ఉంది. లెంత్ 1 కాబట్టి ఈక్వల్స్ 1 మనం రిటర్న్ రాసుకున్నాం. సో రిటర్న్ అనే కంట్రోల్ ఇక్కడికి వచ్చేసింది. ఇది ఆల్రెడీ సార్టెడ్. ఇప్పుడు ఇది మర్జ్ సార్ట్ ఆఫ్ ఏ అరే. ఇక్కడ 6 2 వచ్చింది. సో లెంత్ 2 కాబట్టి
టూ ఈక్వల్స్ 1 ఫాల్స్. ఫాల్స్ అయితే మిడ్ వాల్యూ వచ్చేసి 2/2, అంటే మిడ్ వాల్యూ 1, అంటే 1 1 డివైడ్ అయిపోతుంది లెఫ్ట్ అరే రైట్ అరే. 6 రైట్ అరేలో 2. సో ఇవి మళ్ళీ పంపించినా మళ్ళీ రిటర్న్ ఇక్కడికి వస్తుంది, సింగిల్ సింగిల్ ఎలిమెంట్ కాబట్టి. బట్ ఇక్కడ మనం మర్జ్ అప్లై చేస్తాం 6కి 2కి. మర్జ్ చేస్తే మనకు వచ్చే ఎలిమెంట్స్ 2 6. 2 6 వచ్చేసి ఇక్కడ ఇక్కడ స్టోర్ అవుతాయి. 2 6. ఇప్పుడు ఈ రెండు మర్జ్ అవ్వాలి, ఈ సార్టెడ్ అరే ఈ సార్టెడ్ అరే. మర్జ్ అవుతే మనకి ఓవరాల్ ఇక్కడ వచ్చే అరే వచ్చేసి 2 6 8 వచ్చేస్తాయి మర్జ్ అయ్యి. అంటే ఇప్పుడు మనకి మిగిలిపోయింది ఇవి 5 13, 5 13, కామా 2 6 8. 2 6 8. ఇప్పుడు ఇవి మర్జ్ అవుతే మనకు ఓవరాల్గా వచ్చేయారే 2 5 6 8 13. ఓకే. సో మీరు ఒకటి కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఇక్కడ రికర్సివ్ కాల్ చేస్తే అది లెంత్ 1 అయ్యే వరకు వెళ్తూనే ఉంటుంది. 1 ఎప్పుడైందో రిటర్న్ ఇక్కడికి వస్తుంది కంట్రోల్. తర్వాత దీని మీద వర్క్ చేస్తుంది. 1 కాబట్టి మళ్ళీ రిటర్న్ వచ్చేస్తుంది. 13 5 రెండు మధ్య అవుతే 5 13 అవుతుంది. 5 13 వచ్చి ఇక్కడ స్టోర్ అవుతుంది. స్టోర్ అయిన తర్వాత కంట్రోల్ మళ్ళీ ఇక్కడ నుంచి టూ 2 6 8 వచ్చే వరకు కంట్రోల్ ఇక్కడికి వస్తుంది. 8 6 2 ఇక్కడికి వెళ్ళింది అనుకుందాం. 8 6 2 రెండు డివైడ్ అయినాయి. సో 8 1 కాబట్టి మళ్ళీ కంట్రోల్ ఇక్కడికి వచ్చేస్తుంది. 6 2 మీద మళ్ళీ మర్జ్ సార్ట్ అప్లై చేస్తే 6 2 డివైడ్ అయ్యి మళ్ళీ మర్జ్ అయ్యి మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తాయి 2 6. ఈ 8 2 6 రెండు మర్జ్ చేస్తే 2 6 8 వస్తుంది. ఆ 2 6 8 వచ్చేసి ఇక్కడ స్టోర్ అవుతుంది. 5 13 2 6 8 రెండు మర్జ్ చేస్తే మనకు వచ్చింది 2 5 6 8 13. ఒకసారి మీరు ఇది వర్క్ చేస్తే క్లియర్గా అర్థమైపోతుంది. చాలా ఈజీ మర్జ్ సార్ట్. ఒకసారి 2 టైమ్స్ మీరు మర్జింగ్ మర్జింగ్ ఆఫ్ అరే రికర్సివ్ కాన్సెప్ట్స్ ఈ రెండు నేర్చుకుంటే బాగా ఈజీ అయిపోతుంది. ఐ విల్ షో యూ ద కోడ్ ఆఫ్ దట్. హియర్ ఈస్ ద కోడ్. నేను చెప్పిన ప్రకారం ఇక్కడ లెంత్ లెట్ మీ షో. This one. Yes. లెంత్ 1 అయితే కంట్రోల్ ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళిపోతుంది. మిడ్ క్యాలిక్యులేట్ అయిన తర్వాత ఆ మిడ్ వాల్యూ ప్రకారం లెఫ్ట్ రైట్ అరేలో స్టోర్ చేయడానికి ఎక్స్ అనే కర్సర్ వై అనే కర్సర్ తీసుకొని లెఫ్ట్ ఎక్స్ ప్లస్ ప్లస్ ఎక్స్ కర్సర్ అరే ఎలిమెంట్స్ నుంచి లెఫ్ట్లోకి పాస్ చేస్తున్నాం, హాఫ్ ఆఫ్ లాగా డివైడ్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ 5 6 2 ఉంది. లెంత్ వచ్చేసి 3 కాబట్టి 3/2 అంటే 1 వస్తుంది మిడ్ వాల్యూ. అంటే లెఫ్ట్ అరేలో 1 స్టోర్ అవుతుంది, 5 స్టోర్ అవుతుంది. దీంట్లో 6 2. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అదే అవుతుంది. లెఫ్ట్ అరేలో 5 6 2. సో లెఫ్ట్ అరేకి 5 పంపిస్తున్నాం,
రైట్ అరేలోకి 6,2 పంపిస్తుంది. సో 5ని మళ్ళీ పంపిస్తే కంట్రోల్ ఇక్కడికి వస్తుంది. 6,2 అయితే 2,6 లెఫ్ట్ అరే రైట్ అరేలో వచ్చేసి అక్కడ స్టోర్ అవుతుంది. మళ్ళీ 2,6 వచ్చేంత వరకు కంట్రోల్ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళొస్తుంది. లాస్ట్కి ఇక్కడికి వచ్చేసరికి కంట్రోల్ 2,6తో వస్తుంది. ఇప్పుడు 2,6 రెండు సార్టెడ్ అరేస్. ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 2,6 ఉంది. సో ఈ మర్జ్ మెథడ్ ఏం చేస్తుంది, ఈ రెండింటిని మర్జ్ చేసి 2,5,6 మర్జ్ చేసేస్తుంది. దిస్ ఇస్ ద మర్జ్ సార్ట్. డౌట్స్ ఉంటే కమెంట్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.